హరే కృష్ణ. ఒక గ్రామంలో ఒక ఆకతాయి పిల్లవాడు ప్రతినిత్యము గొర్రెలకు మేపడానికి కొండ మీదకి వెళ్ళేవాడు. తన తండ్రికి ఆట పట్టించి నాన్న పులి అరుస్తూ ఉండేవాడు. నాన్నగారు కర్రపడికి పరిగెట్టుకొని వచ్చినప్పటికీ పులి లేదు, ఏమీ లేదు, హాహా నరిసేవాడు అనమాట. ఇలాగా కొన్ని రోజులు గడుస్తుంది. ఒకసారి నిజంగా పులి వస్తుంది. నాన్న పులి అరుస్తాడు, కానీ తండ్రి గారు దాన్ని సీరియస్గా తీసుకోరు. అప్పుడు పులి వచ్చి ఆ యొక్క గొర్రెని తీసుకొని పారిపోతుంది అనమాట. ఇదే విధంగా మనందరం కూడా ప్రతినిత్యము హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంటాము. దాని భావము, ఓ రాధా, ఓ కృష్ణ, దయచేసి నన్ను మీ సేవలో నియుక్తుని చేయండి అని చెప్పి. అప్పుడు భగవంతుడు మన నామాన్ని విని మనకి భక్తుల ద్వారా సేవ ఇచ్చినప్పుడు, ఆ సేవని మనం సీరియస్గా తీసుకోనప్పుడు, ఆ సేవని మనము పట్టించుకున్నప్పుడు భగవంతుడు కూడా మన నామాన్ని పట్టించుకోడు. అప్పుడు అటువంటి నామము మన హృదయాన్ని సంపూర్ణంగా పరిశుద్ధం చేయదు. కాబట్టి నామం జపం చేయడం ఎంత ముఖ్యమో, ఆ నామం యొక్క భావము వైష్ణవుల ద్వారా సేవ వచ్చినప్పుడు అది చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మన హృదయం పరిశుద్ధం అవుతుంది. హరే కృష్ణ.